నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కరమైంది. ఏపీ రాజధానిగా అమరావతిని అధికారికంగా చట్టబద్ధకంగా ఖరారు చేస్తూ లోక్సభలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లు దశాబ్ద కాలంగా కొనసాగుతున్న రాజధాని సందిగ్ధతకు పార్లమెంటు సాక్షిగా తెరపడింది. అసలు నిన్న లోక్సభలో ఏం జరిగింది? అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి చేసిన సంచలన ప్రతిపాదనలేంటి? అదేవిధంగా ఈ బిల్లులో అమరావతి భవిష్యత్తు ఎలా మారబోతుంది? కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2026కు సవరణలు చేస్తూ బిల్లును ప్రవేశపెట్టింది. 2024 అనుకుంటా, మరి చట్టంలోని సెక్షన్ 5(2)లోని ఉన్న కొత్త రాజధాని ఉంటుంది. మరి కొత్త రాజధాని అనే పదాన్ని కొత్త రాజధాని అనే పదాన్ని తొలగించి దాని స్థానంలో అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉంటుంది. మరి ఈ పేరును స్పష్టం చేశారు. అయితే ఇక్కడ రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఈ చట్టం 2024 నుండి అమల్లోకి వచ్చేలా నిబంధనలు రూపొందించారు. అంటే భవిష్యత్తులోని ఏ ప్రభుత్వం వచ్చినా అమరావతిని మార్చడం మాత్రం అంత సులువు కాదు. అయితే ఇక్కడ ఈ అమరావతికి ఈ బిల్లు ఆమోదానికి రాజకీయ మద్దతు ఎక్కువగా ఉంది. ఈ బిల్లుకు తెలుగుదేశం పార్టీతో పాటు మిత్రపక్షాలైన బీజేపీ, అదేవిధంగా జనసేన మరియు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కూడా మద్దతు పలికింది. అయితే ఇక్కడ కేవలం వైసీపీ మాత్రమే నిరసనలు తెలుపుతూ వాకౌట్ చేసింది. అయితే ఇక్కడ ఒకవైపు లోక్సభలో బిల్లుపై చర్చ జరుగుతుంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ వాదనలను బలంగా వినిపించారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం తన వాదనలను మాత్రం బలంగా వినిపించారు. అమరావతి ఏకైక రాజధాని అనే నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు. ఎందుకంటే ఇక్కడ జగన్ వాదనల్లోని ముఖ్యాంశాలు ఏంటంటే, ఇక్కడ అమరావతి కట్టడం వల్ల ఖర్చు భారం కేవలం ఒకే చోట 2 లక్షల కోట్లు ఖర్చు చేయడం రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి భారమని, సంక్షేమ పథకాలపై ఇది ప్రభావం పడుతుందని జగన్మోహన్ రెడ్డి గారు వాదించారు. అయితే ఇక్కడ మావిగాన్ ప్రతిపాదన కూడా జగన్మోహన్ రెడ్డి తెరపైకి లేపారు. కొత్త ప్లాన్ బిని తెరపైకి తెచ్చారు. విజయవాడ గుంటూరుతో పాటు మచిలీపట్నం పోర్టును కూడా కలుపుతూ మావిగాన్ అనే పేరుతో రాజధాని ప్రాంతాన్ని విస్తరించాలని కోరారు. అయితే ఇక్కడ ఇది కేవలం ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగా మిగిలిపోకూడదని జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరించారు. మళ్ళీ 3 రాజధానుల వైఖరి వికేంద్రీకరణే తమ విధానమని, విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేయాలన్న పట్టుదలను ఆయన మరోసారి ప్రదర్శించారు. అయితే నిన్నటి చర్చా సమయంలో మాత్రం వైసీపీ ఎంపీలు లోక్సభ నుండి బయటకు వచ్చి తమ నిరసనలను మాత్రం వ్యక్తం చేశారు. బిల్లు ఆమోదంపై ఏపీ ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. అయితే ఇక్కడ మంత్రి నారా లోకేష్ మాత్రం ఇది ఈ అమరావతి రైతుల త్యాగానికి దక్కిన విజయమని ఆయన ధ్వజమెత్తారు. అమరావతిని అంగుళం కూడా కదిలించలేరని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాత్రం ఏపీలోని అనిశ్చితికి తెరపడిందని, అదేవిధంగా ఇకపై రాజధానికి ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు వెల్లువెత్తుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని నిర్మాణం కేవలం అట్టహాసం కాదని, ఇది 5 కోట్ల ప్రజల ఆత్మగౌరవమని పేర్కొన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మొత్తానికి లోక్సభ ఆమోదంతో అమరావతికి కేంద్ర చట్టబద్ధత లభించింది. త్వరలోనే ఇది రాజ్యసభకు వెళ్ళి రాష్ట్రపతి సంతకంతో గెజిట్ విడుదల కానుంది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి లేవనెత్తిన మావిగాన్ ప్రతిపాదన మరియు ఆర్థికపరమైన సవాళ్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా అధిగమిస్తుందనేదే ఆసక్తికరంగా మారింది. సో రాజధానిపై క్లారిటీ రావడంతో
ఇకనైనా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథకంలో పరిగెడదాం. చూశారుగా, మరి మీ అభిప్రాయాన్ని ఈ యొక్క వీడియోకి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపుతారని ఆశిస్తూ మరో మంచి అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ధన్యవాదాలు.